వెల్కమ్ టు స్వస్తిక్ డిజైన్ ట్యూటోరియల్స్. లాస్ట్ వీడియోలో మనం విండోస్ డోర్స్ ఎలా ప్లేస్ చేయాలో నేర్చుకున్నాం. సో ఈ వీడియోలో ఏం చేద్దామంటే టెక్స్ట్ ఎలా ఇవ్వాలి అంటే బెడ్రూమ్ సైజెస్ ఎలా ఇవ్వాలి చూద్దాం. లైక్ ఎలా అంటే ఇలా బెడ్రూమ్ 10 feet by 12 feet, ఇలా టాయిలెట్, కిచెన్ ఇవి ఎలా ఇవ్వాలో చూద్దాం. ఫస్ట్ ఏం చేయాలంటే లేయర్స్లోకి వెళ్దాం. మళ్ళీ ఎంటర్ లేయర్స్లోకి వెళ్ళి న్యూ లేయర్ క్రియేట్ చేసుకుందాం. టెక్స్ట్ క్రియేట్ చేసి టెక్స్ట్కి ఒక కలర్ ఇద్దాం. ఫస్ట్ చూద్దాం, బ్లూ చూద్దాం. రైట్ సింబల్ కొడితే ఆ లేయర్లోకి వెళ్ళిపోతుంది. ఇప్పుడు టెక్స్ట్ ఎనోటేషన్ దగ్గర టెక్స్ట్కి వెళ్ళి సింగిల్ లైన్ టెక్స్ట్ తీసుకుందాం. తీసుకుని స్టార్టింగ్ పాయింట్ క్లిక్ చేసి హైట్ ఒక 8 inches ఇద్దాం. 8 inches, యాంగిల్ ఆఫ్ టెక్స్ట్ 0. ఓకే, బెడ్రూమ్ కనిపించట్లేదు. సరే మనం చేంజ్ చేద్దాం దాన్ని. బెడ్ రూమ్ 1 మనకి కనిపించట్లేదు. మళ్ళీ లేయర్లోకి వెళ్దాం. ఎల్ఏ ఎంటర్ టెక్స్ట్ కలర్ చేంజ్ చేద్దాం. టెక్స్ట్లోకి వెళ్ళి కలర్ గ్రీన్ ఇద్దాం. ఇది ఓకే. బెడ్రూమ్ 1 అని టైప్ చేసి దీన్ని సెలెక్ట్ చేసి కాపీ చేసుకుంటున్నాను. కాపీ చేసుకొని ఇక్కడ పెడుతున్నాను. బెడ్రూమ్ దగ్గర మూవ్ చేశాను. బెడ్రూమ్ సైజ్ ఎంత 10 feet by 12 feet. ఒకసారి చెక్ చేసుకుందాం. ఇక్కడ ఎలా రొటేషన్లో లీనియర్కి వెళ్ళి ఎండ్ టు ఎండ్ బెడ్రూమ్ సైజ్ చూడాలి. 120 inches చూపిస్తుంది. చేంజ్ చేయాలంటే తెలుసు కదా మీకు ఏం చేయాలో. డైమెన్షన్ స్టైల్ చేంజ్ చేసుకోవాలి. ఇన్కేస్ ఆ క్లాస్ మిస్ అయితే ప్రీవియస్ ట్యూటోరియల్లో ఉన్నాయి. మేబీ అది 5th ఎంతో అనుకుంటే ఒకసారి చెక్ చేయండి ట్యూటోరియల్ నెంబర్. ఏం చేయాలి? షార్ట్కట్ D ఎంటర్. డైమెన్షన్ స్టైల్ మేనేజర్ ఓపెన్ అవుతుంది. మోడిఫైకి వెళ్ళాలి. మోడిఫైకి వెళ్ళి ప్రైమరీ యూనిట్స్ ఆర్కిటెక్చరల్ 00 ఆఫ్. టెక్స్ట్లోకి వెళ్ళి టెక్స్ట్ హైట్ ఒక 9 inches పెట్టుకుంటున్నాను. లైన్స్కి వెళ్ళి ఫిక్స్డ్ లెంత్ ఎక్స్టెన్షన్ చేస్తే విడిగా అయిపోతుంది. ఓకే, మీకు తెలుసు. సెట్ కరెంట్ చేయాలి. సెట్ కరెంట్ చేస్తేనే ఇప్పుడు మీరు చేసినవన్నీ ఓకే అవుతుంది. తర్వాత క్లోజ్ చేసుకోండి. చూడండి 10 feet 10 by ఎంత ఇచ్చాం, ఎండ్ టు ఎండ్ 12 feet. 10 by 12 కదా సైజు. 10 by 12 రెండు బెడ్రూమ్లు సేమ్ సైజు ఉన్నాయి. ఇప్పుడు దీన్ని ఎలా చేయాలి? ఇప్పుడు దీన్ని బెడ్రూమ్ ఉంది టెక్స్ట్, దీన్ని కాపీ చేసుకోవాలి. కాపీ కింద పెట్టుకుంటారు. కిందకి డ్రాగ్ చేసుకుని ఎస్కేప్ చేయండి. ఎస్కేప్ చేసి 10 feet ఇంటూ అంటే ఎక్స్ ఇవ్వాలి. అదేనా 12 feet కదా మనకి. 12 feet సింబల్ ఇలా. ఇప్పుడు డిలీట్ చేసేయండి. మూవ్ చేయండి ఇక్కడ ఇలా. ఓకే, ఇలా సేమ్ ఈ రెండు కాపీ చేసుకోండి. కాపీ చేసి ఇక్కడ పెట్టండి. బెడ్రూమ్ 1 కదా, ఇది బెడ్రూమ్ 2. డబుల్ క్లిక్ చేస్తే ఇలా హైలైట్ అవుతుంది. 2 సార్లు క్లిక్ చేయాలి దానిపైన. చేసిన తర్వాత బ్యాక్ స్పేస్ చేసి 2 ప్రెస్ చేయండి. అంతే. ఓకే, ఇలా వస్తుంది. నెక్స్ట్ సేమ్ సైజ్ బెడ్రూమ్ 2 కూడా సేమ్ సైజ్ కదా. నెక్స్ట్ టాయిలెట్స్ అంతా 6 feet by 4 feet రెండు సేమ్ ఉన్నాయి. మళ్ళీ సేమ్ ఈ రెండు కాపీ చేసుకోండి. ఈ రెండు సెలెక్ట్ చేసి కాపీ చేయండి. ఇక్కడ ఆర్తో తీసేస్తున్నాను నేను. ఆర్తో ఆఫ్ చేసుకుని ఇక్కడ పెడుతున్నా.
క్లిక్ చేసి డబుల్ క్లిక్ చేస్తే ఇలా హైలైట్ అవుతుంది. ఎస్కేప్ చేస్తే మొత్తం పోతుంది. అప్పుడు టాయిలెట్ ఓకే. సైజ్ అంతా 6x4 6 feet by 4 feet ఎక్సిబల్ బై అంటే 4 feet. ఇలా ఈ రెండు మూవ్ చేసుకోండి. ఈ టాయిలెట్ కూడా కింద టాయిలెట్ కూడా సేమ్ కదా, సేమ్ సైజెస్ ఉన్నాయి. జస్ట్ కాపీ చేస్తే సరిపోతుంది. మళ్ళీ సేమ్ ఈ రెండు కాపీ చేసుకుని డైనింగ్ దగ్గర పెట్టుకోండి. డైనింగ్ ఎంత, డైనింగ్ ఏరియా 10 feet by 8 feet. ఓకే. క్లిక్ చేసి డబుల్ క్లిక్ చేయాలి. చేసి బ్యాక్ స్పేస్ కొట్టి డైనింగ్ ఏరియా ఓకే. కింద వాల్యూ ఎంత 10 by 8 10 feet by 8 feet. క్లిక్ చేసి డబుల్ క్లిక్ చేసి 10 feet x 8 feet ఓకే. ఇలా మిడిల్లో మూవ్ చేద్దాం. ఓకే. మళ్ళీ ఇది కాపీ చేసి కిచెన్లో పెడదాం. కిచెన్ ఎంత 10 feet by 8 feet. ఇది కూడా 10 feet by 8 feet ఆల్రెడీ సేమ్ ఉంది. కిచెన్ అని చేంజ్ చేస్తే సరిపోతుంది. కిచెన్ మిడిల్లో మూవ్ చేద్దాం కొంచెం. ఓకే. నెక్స్ట్ ఈ రెండు కాపీ చేసి పూజ రూమ్ అంతా 4 feet by 4 feet ఉంది. క్లిక్ చేసి డబుల్ క్లిక్ చేసి బ్యాక్ స్పేస్ పూజ రూమ్. చాలా పెద్దది అయిపోయింది. పూజ రూమ్ బయటకు వచ్చేసింది. చిన్న చేయాలి. సో చిన్న చేయాలంటే ఏం చేయాలంటే చూపిస్తాను మీకు. క్లిక్ చేసి రైట్ క్లిక్ చేయండి. చేసిన తర్వాత మీకు ఒక ట్యాబ్ ఓపెన్ అవుతుంది. దాంట్లో ప్రాపర్టీస్కి వెళ్ళాలి. ప్రాపర్టీస్లోకి వెళ్ళిన తర్వాత ఇది ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్లో ఉంది, మీరు ఒక సెర్చ్ చూడండి. పాత ట్యూటోరియల్స్లో ఉంది. ఇక్కడ హైట్ ఉంది కదా, దాన్ని 6 inches చేస్తాం. 6 inches 6 feet వచ్చింది. 6 inches 6 inches కూడా పెద్దదైంది. 5 తీసుకుందాం. 5 inches ఓకే. గుడ్. క్లోజ్ చేస్తున్నాను. హోల్డ్ చేసి డ్రాగ్ చేస్తున్నాను. సైజ్ అంతా 4 by 4 కదా, 4 feet by 4 feet. ఇప్పుడు ఇది పూజా రూమ్ కన్నా ఇది సైజ్ ఎక్కువ ఉంది. రెండు మ్యాచ్ చేయాలంటే ఏం చేయాలి, మ్యాచ్ ప్రాపర్టీస్. అది కూడా ప్రీవియస్ క్లాస్లో ఉంది. షార్ట్ కట్ వచ్చి MA ఎంటర్. దీన్ని క్లిక్ చేసి దీన్ని క్లిక్ చేస్తే సేమ్ సైజ్ వస్తుంది. తర్వాత దీన్ని డ్రాగ్ చేసి పెట్టాను పూజా. ఓకే. ఇలా ఒక ఫ్లోర్ ప్లాన్ అనేది డ్రా చేయాలి. కలర్ఫుల్గా బ్లాక్, ఫుల్ బ్లాక్ ఉంది కదా ఇదంతా. ఇలా లేయర్ పెట్టడం వల్ల దీనికి ఒక లుక్ అనేది వస్తుంది. క్లాసీ లుక్ వస్తుంది. చూడండి మీకు కావాలంటే. ఇది జస్ట్ బేసిక్గా అట్లా చెప్పాను. ఇంకా ప్రొఫెషనల్గా చేయొచ్చు. దీన్ని డిజైన్స్ మార్చి చాలా బాగా చేయొచ్చు. ఇది 2 BHK కదా. ఫర్దర్ క్లాస్లో మనం 3 BHK కోసం చూద్దాం. 3 BHK డ్రా చేద్దాం. అండ్ ఫర్నిచర్ ఎలా ప్లేస్ చేయాలి, విత్ ఆన్ సైట్లు ఎలా ఉంటాయి మొత్తం ఎలాగో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆన్ సైట్ ఎంత డైమెన్షన్లో ఉంటాయి, కిచెన్ ఎంత డైమెన్షన్ ఉంటుంది, వార్డ్రోబ్ ఎంత డైమెన్షన్ ఉంటుంది, ఇవన్నీ ఫ్యూచర్ క్లాస్లో చూద్దాం. ఓకే. ఫస్ట్ ఇది బేసిక్గా అయితే మీరు ప్రాక్టీస్ చేయండి. మీరు ఇదంతా ఫస్ట్గా నార్మల్గా అయితే ఒక 10 to 15 minutesలో అయిపోవాలి. ఈ స్టార్టింగ్ క్లాస్ కాదు మీకు, అందుకే బిట్ టు బిట్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అనమాట. అందుకే ఇంత టైం తీసుకుంటుంది ఇది. ఓకే గైస్, బాగా ప్రాక్టీస్ చేయండి. దట్స్ ఇట్ గైస్, ప్లీజ్. ఓకే, థ్యాంక్ యూ. Do say like and subscribe to our channel. Thank you so much. Thank you.